స్నేహ భావంతో అందరిలో కలిసిపోతూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజల్లో కలిసిపోతూ అధికారంలో కలిసిపోతూ పనులు చేసుకొని పోయేటటువంటి సర్పంచ్ కాబట్టి మన తెలంగాణ సర్పంచ్ గారు అరుణ్ కుమార్ గారిని వేదికను అలంకరించి సన్మానం జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. తెలియజేస్తూ మరి ఒక విషయం ఏంటంటే 5 సంవత్సరాల కిందట 2021 ఫిబ్రవరి మాసము ఇదే 21వ తారీఖున ఎలక్షన్లు జరిగినాయి. ఇదే రోజు సాయంత్రం మనందరి ఫలితాలు వచ్చి ఈ రోజు మనం 5 సంవత్సరాలు ఈ సర్వసభ్య సమావేశాలు మనం అందరూ పాల్గొన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే నాకు అసలు రాజకీయం దూరంగా ఉండేవాడిని. మా నాన్నగారు ఒకప్పుడు రాజకీయంలో ఉన్నాడు. మా నాన్న మరణానంతరం మేము రాజకీయానికి దూరంగా ఉన్నాము. ఎందుకంటే మేము మా కుటుంబ సభ్యులము అన్నదమ్మము 6 మంది. 6 మందిలో కూడా ఒక అన్న మాత్రమే రైతుగా ఉన్నాడు. మిగతా మేము 5 మంది ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగ పరంగా స్థిరపడడం జరిగింది. నేనొక్కరు మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్ మీద మన మండల ఆఫీసులోనే మొట్టమొదటిగా మదనపల్లిలో నేను మండల ఆఫీసులో కొత్తపడ మండలంలో నేను జాబ్ చేయడం జరిగింది. అక్కడ చేంజ్ వచ్చిన తర్వాత 2.5 years చేసిన తర్వాత మరి కర్నూలు జిల్లాకి ట్రాన్స్ఫర్ పరంగా నేను కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. కర్నూలు జిల్లాకు వచ్చిన తర్వాత మొదటిగా ఎమ్మిగనూరు మండలం హెడ్ క్వార్టర్ పోస్టింగ్ నేను తీసుకోవడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాలు చేస్తూ చివరిగా పెద్దగడపూర్ మండలంలో 6 మాసాలు మరి 2021 ఫిబ్రవరి ఈ ఎలక్షన్ జరిగిన వరకు నేను అక్కడే మరి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అయితే మా గ్రామానికి కమ్యూనిటీ బేస్ మీద సీట్ రావడం వల్ల ఎవరు నిలబెడితే బాగుంటుంది అన్నప్పుడు మా నాన్నగారు రాజకీయం పట్ల ఎప్పటి నుంచో సర్పంచ్ కావాలని 81 సంవత్సరంలో మా నాన్నగారు మే 15న మరి సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది. మరి అప్పుడులో 6 ఓట్లతో మా నాన్నగారు ఓడిపోవడం జరిగింది. మరి అదే తరుణంతో మరి ప్రజలు గ్రామ పెద్దలు అందరూ మా గ్రామంలో ఫలానా వీళ్ళు క్యాచ్ కాకుండా గ్రామ పెద్దలందరూ ఏకమయ్యి యువరటం కుమార్ నిలబెడితే బాగుంటుంది అన్నప్పుడు నేనైతే రాజకీయాల్లో తెలియదు కొత్తగా. మరి అలాంటి సమయంలో మేము మా గ్రామ పెద్దలు తీసుకొచ్చి మరి ముందు పెట్టడం వల్ల నేను ఫస్ట్ భయపడ్డాను. ఎందుకంటే ఒకసారి ఎంపీటీసీగా మా నాన్నను చాలా అంటే ప్రజలు నువ్వే గెలుస్తావు అని చెప్పి చివరికి మా నాన్నను ఓడిపోవడం జరిగింది. అది ఒక నాకు జ్ఞాపకం వచ్చింది. అయితే మరి అలాంటిది ఏం జరగకుండా ఊహించిన రీతిలో ఎక్కడైనా కానీ సర్పంచ్ పదవిని గెలవడం అంటే ఏదో 100 ఓట్లు 50 ఓట్లు 2 ఓట్లు 1 ఓటుగా కూడా కొన్ని చోట్ల మరి గెలవడం జరిగింది. కానీ అటువంటిది కాకుండా నా గ్రామంలో ఒక హిస్టారికల్ గల గ్రామమైనప్పటికీ మా గ్రామం పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి 1284 మెజారిటీతో నన్ను నా గ్రామ ప్రజలు జరిగింది. అప్పుడు అనుకున్న ఆ రోజు అంటే కరెక్ట్ 21 ఫిబ్రవరి నెల ఇదే 21వ తారీఖున సాయంత్రం నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఒక ఉద్యోగం చేస్తూ నాకు రాజకీయం తెలియదు. కానీ మా నాన్న వరకే రాజకీయం మేము దూరం ఉన్నాం. మా నాన్న మరణాంతరం నేను రాజకీయాలు వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నప్పుడు అంటే ఇంత మెజారిటీతో నా గ్రామ ప్రజలు నాకు మరి ఒక అధికారాన్ని నాకు కట్టబెట్టారు. కాబట్టి ప్రజలకు నేను వెన్నంట ఉండి నేను పనులు చేయాలని చెప్పి ఆలోచించి ఆ రోజు రాత్రే మా గ్రామ ప్రజలు యూత్ అంతా కలిసి ఒక సర్పంచ్ గ్రూప్ అని ఏర్పాటు చేశారు రాత్రే. కానీ అదే స్ఫూర్తితో ఆ గ్రూప్ లో ఎవరు ఏమి పోస్ట్ చేసినా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయ్యి ఒక శానిటేషన్ పరంగా కానీ ఏది గ్రామంలో సమస్య వచ్చిన పోస్ట్ కి నేను రిప్లై ఇచ్చి నేను ఖచ్చితంగా ఈ పనిని చేస్తాను పలానా టైంలో చేస్తానని చెప్పి రిప్లై ఇవ్వడం వల్ల నాకు రాను రాజకీయంలో కొంచెం అనుభవం వచ్చింది. అంటే ఈ రాజకీయంలో నేను తెలుసుకున్నది ఏంటంటే అంటే ఏదో అధికారం ఉందని ఉందాతనంతో అంటే వాళ్ళని వీళ్ళని బెదిరించి ఇలా కాదు. ఎప్పటికైనా కానీ గ్రామంలో మనకి అధికారాన్ని ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఓటు గెలిపించారంటే కేవలము మనము అభివృద్ధి చేస్తామనే ఒక తపనతోనే వాళ్ళు మనం ఓటు గెలిపించారు. కాబట్టి వాళ్ళు ఓటు చేసినప్పుడు మనం రెస్పాండ్ కావాలి. ఒకటి నేను ఈ రాజకీయంలో నేను నేర్చుకున్నది ఒకటే, ఖచ్చితంగా మన గ్రామంలో ప్రజలు ఎవరైతే ఒక పంచాయతీ కార్యదర్శికి ఏ విధంగా ఫోన్ చేస్తారో అదే విధంగా
ఒక సర్పంచ్ కూడా ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతే ఖచ్చితంగా మనం 100% ఎవరు చేయలేమని ఒక్కరికి ఎవరు చేయలేము. కానీ కేవలం రెస్పాండ్ కావడం వల్ల ఆ ప్రజలు ఏమవుతుందంటే నెక్స్ట్ ఏమో సర్పంచ్ మనకు ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతున్నాడు అబ్బా అనే దానికి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక భాస్కర్ అన్న ఒక విషయం చెప్పాడు. నెక్స్ట్ కూడా మరి అంటే మనము అంకిత భావంతో భాస్కర్ అని చెప్పాడు, మనం పని చేసిందే. ఎందుకు ఇప్పుడు నెల్లమరిలో అన్నలు మొత్తం చేస్తున్నారంటే ప్రజలు వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం బట్టే ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ విధంగా అంటే నా తోటి సర్పంచులందరికీ ఎంపీటీసీలకి ఎవరికైతే మనకని ఇదే నేను చెప్పేది, ఎందుకు నేను రాజకీయంలో నేర్చుకుంది ఒకటే, రెస్పాండ్ కావాలి. అది ఎవరైనా సరే సార్వదేశు అన్నయ్య అంటాడు మా అన్న, ఎక్కడున్నా అన్నయ్య. ఈరోజు అందరూ తెలుసు, అది కావడం లేదు. మరి సరే మేడం, అది నాకు ఒక తీరని లోటు. అదొక్కటి మరి రాబోయే ఎవరైతే మరి ఏ కమిటీ వస్తుందో తెలియదు. కాబట్టి మరి ఈ సభా వేదిక నుంచి మా గ్రామానికి కూడా మరి ఈ విషయాన్ని తెలియాలని ఆశిస్తూ మరి దాన్ని క్లియర్ చేసి మా గ్రామ ప్రజల అభివృద్ధి బాటలో మరి తోడ్పడాలని ఆశిస్తూ మరి మరొకసారి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు మరియు నా తోటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, మండల అధికారులకు, మరి పంచాయతీ కార్యదర్శులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.